టాటా మధు ఎమ్మెల్సీ ఏమంటున్నాడు జర ఎన్నుండ్రి చెప్పయ్యా. తెలంగాణలో ఆ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీ లంగేవారం బయట పెట్టినాం, 6 మాసాలైన తర్వాత కూడా మిమ్మల్ని ఇడుస్తలేం మేము. పాలనని గాలికి వదిలేసి మీ ఎంబడబడ్డాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ, ముఖ్యమంత్రి గారు ఆ, హైదరాబాద్ టు ఢిల్లీ పోతాం మా గాలిలో పార్టీ చక్కర్లు హెడ్ ఆఫీస్ కొడుతున్నారు. అది. పరిపాలనని గాలికి వదిలేశారు. అబ్బాబా వారు మాత్రం గాలిలో తిరుగుతున్నారు. మీ గొప్ప చెప్పి ప్రజల యొక్క బాధలు పట్టించుకునేటువంటి నాదుడు కరువైపోయాడు. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఓ పక్క వర్షాలు లేక విత్తినటువంటి విత్తనాలు మొలకెత్తక ఈయన కొత్తగా వచ్చిండు ఇక, ఈయన బట్టవాడి మాటలు చెప్పనీకి ఇక. ఈ అమ్మాయి ఇప్పుడు ఈ అబద్ధాలు పుట్టుకం అంతా కల్వకుంట్ల ఇంటికంటే పుట్టి అందరికీ వాకింది రాబాయి, మీ అందరికీ బీఆర్ఎస్ వాళ్ళు. మిత్రులారా, ఆయన ఏమంటున్నాడు, పాలన గాడుపు కొట్టి అంట గాడుపులో తిరుగుతుర్రంట ఢిల్లీకి హైదరాబాద్ కానీ ఈయన ఎమ్మెల్సీ చెప్తున్నాడు. అరే నాయన, మా పార్టీ 137 సంవత్సరాల గల్ల కాంగ్రెస్ పార్టీది. మీ కేసీఆర్ కూడా ఇళ్ళనే ఉట్టి బయటికి వెళ్ళినోడు. మేము హైదరాబాద్కు ఢిల్లీ పోతే మా పెద్ద నాయకులు కలుస్తారు, డిసిషన్లు తీసుకొని వస్తాము. మీరు హైదరాబాద్లో ఉండి కేటీఆర్, కేసీఆర్, కవితను కూడా కలవని ముఖాలు మీవి. ఇప్పుడు మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నువ్వు ఎన్నిసార్లు కేసీఆర్ని కలిసినావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడుగు జరని నేను అడుగుతున్నాం మేము. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, బింగిలు తీయమంటే మీరు బింగిలు తీయాలి, కవిత బతుకమ్మ ఆడమంటే మీరు అంతా బతుకమ్మలు ఆడేటోళ్ళు మీరు. మీరేంద్రా నాయన మాకు చెప్తున్నావు కలుస్తలేరు చేస్తలేరు గాడుపు కిసిపెట్టిపోయిర్రని. అచ్చా, ఇంకోటి నువ్వు ఏమంటున్నావు, ఎంఆర్ఓ చుట్టుముట్టు తిరుగుతుర్రు ఆరు రైతులను వదిలేసిర్రు అంటున్నావు. ఎంఆర్ఓ చుట్టుముట్టు తిరుగుతుర్రు అంటే ఈ ధరని మేము తెచ్చామా, మీ అయ్యలు తెచ్చిర్రా? మీరు తెచ్చిందే కదా. ఇప్పుడు ఈ నెల 15 రోజుల సంది లక్షల పాస్బుక్ పేజీల్లో ఇష్యూ అయినాయి. ఉన్న గవర్నమెంట్ భూములు నేను పేర్ల మీట పెట్టి వేసుకున్నారు. ఇప్పుడు అవి కూడా బయటకు వెళ్తాయి. పోలీస్ ట్యాపింగ్ ఎట్లా వెళ్ళింది, ఇగో ఇది కూడా గట్ట వెళ్తాయి. చూస్తావోరు ఇక ఈ ధరలకేంది కూడా ఏరుతుర్రు, ఏరి అన్నీ బయటకు వెళ్తాయి. ఇక చూసుకోరు ఆ కథ కూడా. విన్నారా? రైతుల కంటే ఎదురు చూస్తున్నారు. రైతు బంధు పడుతున్నది. ఎవడైతే కరెక్ట్ రైతు దున్నుకుంటున్నా వానికే పడుతున్నాయి. మీ ఆయంలో లంగేవారం ఏం చేసిర్రు మీరు? వాడు అమెరికాలు ఉంటే ఈడ వాని అకౌంట్లో పైసలు వేసిర్రు. చెట్లు గుట్టలు ఉన్నోనికి పైసలు ఇచ్చిర్రు. భూమి మీద ప్లాటింగ్ అయిపోయి అంత అయిపోయినోనికి పాస్బుక్ పెడితే వానికి ఇంకా పైసలు పడుతున్నాయి. ఆడ ఇల్లు కట్టుకున్నారు, ఇంకా పైసలు పడుతున్నాయి. మీరు చేసిన లంగేవారం ఇది. విన్నారా? జర తెలివని చేయండి, మాట్లాడక బైసాబ్ అనకు, అనిపించుకోకు ఇక.